ఆ రోజు ఒక జస్ట్ నార్మల్ డే కాదు. ఆ రోజు ఒక జర్నీ. ఇంటి గడపలు దాటి బైక్ స్టార్ట్ చేసి, కలలని ఫాలో అవుతూ బయలుదేరిన రోజు. డెస్టినేషన్ ఒకటే కాదు. ఆ జర్నీలో ప్రతి మూమెంట్ ఒక స్టోరీనే. అలా బైక్‌లో స్టార్ట్ అయ్యి మదనపల్లికి వెళ్లి, మదనపల్లిలో మా ఫ్రెండ్‌కి నా బైక్ ఇచ్చేసి, అక్కడి నుంచి మళ్ళీ స్టార్టెడ్ టు నెల్లూరు విత్ ఎ బ్యూటిఫుల్ కపుల్ కళ్యాణ్ అండ్ హరిత. జర్నీ మధ్యలో తిరుపతిలో ఒక చిన్న స్టాప్. ఎప్పుడు మంచి సినిమాటిక్ షాట్సే కాదు, అప్పుడప్పుడు మంచి షార్ట్స్ కూడా వేసుకుందామని షాపింగ్ ట్రై చేశాం. కానీ ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్. అనుకున్నది అవ్వలేదు. షార్ట్స్ దొరకలేదు. ఎన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నా కూడా నాకు కావాల్సిన జీన్స్ షార్ట్ దొరకలేదని కాస్త ఫీల్ అయ్యా. అదే సాడ్ ఫీలింగ్ తో వెళ్ళి మంచి హోటల్లో ఫుల్ గా తినేసి గుడ్ ఫీలింగ్ వచ్చేలాగా బ్యాలెన్స్ చేసేసా ఫీలింగ్ ని. తిన్నాక మా వాళ్ళు ఒక మంచి ఫోటో తీయమన్నారు. ఫ్యామిలీ ఫోటో తీసేసా. అలాగే పడుంటది కదా అని ఒక చిన్న వీడియో క్లిప్ కూడా కొట్టేసా మన కోసం. నెల్లూరులోకి ఎంటర్ అవగానే మన హనుమాన్జీ పెద్ద కటౌట్ లో మనకి దర్శనం ఇచ్చేసాడు అనమాట. బై ది వే, ఈ లొకేషన్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. స్మూత్ గా సాగుతున్న మన జర్నీలోకి సడన్ గా మన చింటూ భయ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి వెల్కమ్ చెప్పాడు. అండ్ ఫైనలీ హియర్ ఈస్ అవర్ స్టే. నెక్స్ట్ వీడియోలో మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బాయ్. విజువల్ స్టోరీస్ బై GSP.